దైవాత్మ స్వరము నిన్ను ఆదరించే ఆదరణ స్వరము నిన్ను ధైర్యపరచే దైవాత్మ స్వరము నిన్ను లేవనెత్తే రక్షకుని స్వరము నిన్ను ఓదార్చే పరిశుద్ధాత్మ స్వరము ఆదరణ నీ కొరకే దైవాదరణ నీ కొరకే. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఆదరణ అనే కార్యక్రమము ప్రతిరోజు ఉదయం మోక్ష మార్గములో 6 గంటల నుండి 6:30 వరకు తప్పక చూడండి. అలాగే గాస్పల్ టీవీలో ప్రతి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తప్పకుండా చూడండి. అలాగే సువార్త ఛానల్లో ప్రతి గురువారం సాయంత్రం 6:30 నుండి తప్పకుండా చూడండి. అలాగే మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు తెలియచేయండి, మేము మీకోసం ప్రార్థిస్తాం. నిత్యము నేను నా కుటుంబము సంఘములన్నీ మీకోసం ప్రార్థించుచున్నవి. అలాగే దేని బిడ్డారా, ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మీ ప్రేమపూర్వక సహాయ సహకారాలు అందించండి. మీరు సహాయం చేయాలనుకుంటే ఈ ఫోన్ నెంబర్కి, ఈ స్క్రీన్పై కనబడుచున్న ఫోన్ నెంబర్లకు ఒక మెసేజ్ పంపించండి, లేక మీరు ఫోన్ చేసి నన్ను డైరెక్ట్గా మీరు మాట్లాడవచ్చు. అలాగే మీ వ్యక్తిగత కుటుంబ అవసరతలు ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. నేను నా కుటుంబము సంఘములన్నీ మీకోసము నిత్యము ప్రార్థించుచున్నవి. అలాగే దేవుని బిడ్డలారా, ఇంకా వాక్యాన్ని ఆలకించాలని ఆశపడినట్లయితే, ఇంకా వాక్యం పట్ల మీకు ఆసక్తి కలిగినట్లయితే తాడేపల్లిగూడెం పట్టణం ప్రతి ఒక్కరికి కూడా దేవుని బిడ్డలారా, అలాగే చుట్టుపక్కల గ్రామస్తులకి మా హృదయపూర్వకమైన ఆహ్వానం అందిస్తున్నాం. తాడేపల్లిగూడెం బస్టాండ్ దగ్గరలో ఉన్న గొల్లగూడెం సెంటరు, గొల్లగూడెం చెరువుగట్టు వద్ద ఉన్న ఆదరణకర్త ప్రార్థనా సహవాస మందిరంలో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి ఆరాధన ప్రార్థన జరపబడుచున్నది. రండి, మీరు కూడా పాల్గొనండి. అలాగే ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ప్రత్యేకమైన స్త్రీల ఉపవాస ప్రార్థన కూడిక జరపబడుచున్నది. రండి, ఆలకించండి, దేవుని వాక్యాన్ని ఆలకించి దైవాశీర్వాదాలు పొందండి. ఇంకా సమస్యల చేత బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా ప్రతి నెలలో 2వ శనివారం రాత్రి అంతయు దేవుని బిడ్డలారా సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక మీరు మమ్మలను నేరుగా కలవచ్చు. దేవుని బిడ్డలారా, మీకోసము నిత్యము ప్రార్థించే మీ సహోదరుడు ఇట్లు ఎలియాజర్. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈరోజు నీవు చావవలసిన పని లేదు అనే అంశముపై కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో చాలాసార్లు ఒక మాట చాలామంది ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఏమిటి ఆ మాట అంటే, నేను చనిపోతే బాగుండు, నేను చనిపోతే ఈ సమస్యకు జవాబు, నేను చనిపోతే బాగుంటుంది, నేను చనిపోవడమే ఇక జవాబు, నేను చనిపోతేనే ఆ మనిషి సంతోషిస్తారు, నేను చనిపోతేనే నా పగ తీరుతుంది, నేను చనిపోతేనే. ఈ విధముగా చాలాసార్లు ప్రియబిడ్డలారా ఆత్మహత్య అనే ఆలోచన మన లోపల పడుతూ ఉంటుంటుంది. చాలామంది జీవితాల్లో ఒకవేళ భర్త వలన కానీ, లేక భార్య వలన కానీ, బిడ్డల వలన కానీ, లేక స్నేహితుల వలన కానీ, జరిగే పరిస్థితులను బట్టి కానీ, జరిగే సంఘటనలను బట్టి కానీ, అనేక కారణాలను బట్టి దేని బిడ్డలారా మానవుని జీవితంలో ఒక్కొక్క పరిస్థితి ఏ విధంగా ఎదురవుతుందంటే, నాకు బ్రతకాలని లేదు, చనిపోతే బాగుండు అనే ఆలోచనే కాదు, చనిపోవడానికి కూడా తెగించి ముందుకు సాగిపోయి వారి ప్రాణాలను అంతమొందించుకొని వారి జీవితాలను నాశనం చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. మనం ప్రతిరోజు పేపర్లో న్యూస్లో చూసినట్లయితే దేని బిడ్డారా ప్రతిరోజు ఉదయం లేవగానే టీవీ ఆన్ చేయగానే అర్ధరాత్రి వరకు కూడా టీవీ కట్టే వరకు కూడా మనకు వినిపించేవి మరణాలే.
ఒక రోజుకి లక్షల కొలది జనులు, కొద్దిమంది ఆయుష్ అయిపోయి, కొద్దిమంది అనారోగ్య కారణాలను బట్టి, కొద్దిమంది అయితే హత్యలు చేయబడి, కొద్దిమంది ఆకస్మిక ప్రమాదాలు జరిగి, కొద్దిమంది ప్రకృతి వైపరీత్యాల వలన, ఏది ఏమైనా కానీ దేని ప్రియులారా దేవుని ఆయుష్ అయిపోయి కొద్దిమంది చనిపోతుంటే, దేవుని కాలమానానికి ముందుగానే, దేవుడు పిలవకుండానే, దేవుడు నిర్ణయించిన ఆయుష్ కంటే ముందుగానే చనిపోతున్న వారు కూడా చాలా ఎక్కువ మందిగా ఉన్నారు. దేని బిడ్డలారా, మరణం అనేది ఏదో ఒకరోజు అందరికీ వస్తుంది. కానీ అది నీ అంతటా నీవు నీ ప్రాణం తుంచుకోవడానికో, నీ ప్రాణం తీసుకోవడానికో నీకు అధికారము, ఎవరి ప్రాణానికి వారికి అధికారము దేవుడు ఇవ్వలేదు. నా ప్రాణం తీసుకోవడానికి దేవుడు నాకు అధికారం ఇవ్వలేదు. నీ ప్రాణం తీసుకోవడానికి దేవుడు నీకు అధికారం ఇవ్వలేదు. చాలాసార్లు మనం సినిమాలు చూస్తూ, మనుషులు చెప్పిన మాటలను, సలహాలను బట్టో దేని బిడ్డారా మన ప్రాణాలు తీసుకోవడానికి ఆలోచన చేస్తూ ఉంటాం, ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ఆ ప్రయత్నము ఎంత మాత్రము కూడా అది దేవుని చిత్తానుసారమైన ప్రయత్నం కాదు, దేవుని చిత్తం కానే కాదు. నీవు నీ ప్రాణాన్ని తీసుకోవడం అనేది, నీ జీవితాన్ని ముగించుకోవడం అనేది, లేక ఇక నాకు బ్రతకాలని లేదు అనే ఆలోచన కానీ నీకు పుట్టినట్లయితే అది ఎంత మాత్రము దేవుని చిత్తం కాదు. నీవు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, హెస్కేల్ గ్రంథం 18:32 మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనస్సు త్రిప్పుకొనిడి, అప్పుడు మీరు బ్రతుకుదురు, ఇదే ప్రభువు యెహోవా వాక్కు అని చెబుతూ, మరణము నొందువాడు మరణము నొందుట వలన నేను సంతోషించువాడను కాను అని దేవుడు చెబుతున్నాడు. మనిషి మరణమైపోవడం దేవునికి ఏమాత్రము సంతోషం ఉండదు. మనిషి చనిపోవడం దేవునికి ఏమాత్రము కూడా సంతోషం కలగ చేయలేదు. మానవుణ్ణి దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో చేసుకున్నాడు. తన చేతులతో చెక్కుకున్నాడు. ఆయుష్ పోశాడు, అందం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, శక్తి, బలము, జ్ఞానము, బుద్ధి, వివేచన అన్నీ ఇచ్చాడు. ఈ లోకంలో మానవుడు సంతోషంగా బ్రతకడానికి అన్నీ ఇచ్చాడు. సంపాదించుకోవడానికి కావాల్సిన జ్ఞానం ఇచ్చాడు, అవయవాలు ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు దేవుడు. ఈ లోకంలో మానవుడు మరి ఎందుకు చావాలనుకుంటున్నాడు? మానవుడు ఎందుకు తన ప్రాణాన్ని తుంచివేసేయాలనుకుంటున్నాడు? మానవుడు ఎందుకు తన జీవితం మీద అసహ్యాన్ని పెంచుకుంటున్నాడు? ఎందుకు మానవుడు ఈ భూమి మీద బ్రతకడానికి ఇష్టపడట్లేదు అని మనం బైబిల్ని ధ్యానం చేసినట్లయితే బైబిల్లో మంచి జవాబులు మనం చూడగలం. ఈ లోకంలో కొన్ని జవాబులు మనం చూడగలం. ఈ లోకంలో దేని బిడ్డలారా, అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య అని అంటూ ఉంటారు. లేకపోతే యొక్క అనారోగ్యం, ఆ యొక్క నొప్పి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు కొన్ని వార్తలు మనం వింటూ ఉంటాం. దేని బిడ్డలారా, కొన్నిసార్లు ఇంకా చాలా కారణాలు ఆత్మహత్యలకు ఉన్నాయి. కానీ ఆత్మహత్య అనేది జవాబిస్తుందా? ఒక మనిషి చనిపోవడం ద్వారా, తన ప్రాణాన్ని తుంచివేయడం ద్వారా జవాబిస్తుందా అని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, మనిషి తనకున్న పరిస్థితిని బట్టి తట్టుకోలేకో, భరించలేకో, జయించలేకో ఓడిపోయి ఆత్మహత్య కానీ చేసుకున్నట్లయితే అది ఏమాత్రమూ జవాబు ఇవ్వలేదు. దేని బిడ్డారా, ఈ రోజున ఎంతోమంది అనేకులు ఆత్మహత్యలకు, ఎక్కువ శాతం కూడా ఆత్మహత్యలకు మరి పాల్పడేవారు ప్రేమికులు. ఆ ప్రేమికురాలు దొరకలేదని, ఆ ప్రేమికుడు దొరకలేదని, లేక ఆ ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదని, వారి ప్రేమను సమాజం అంగీకరించలేదని ఎంతోమంది మనిషి దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి ఆ మనిషి ప్రేమ దొరకలేదని, ఆ మనిషి తనకు దక్కలేదని ఎంతోమంది ఆత్మహత్యలకు గురైపోతూ ఉంటారు. ఇది దేని ప్రియులారా, అసలు ఏమిటి ఆత్మహత్య వెనుకున్న తతంగం ఏమిటి? ఆత్మహత్య వెనుకున్న పన్నాగం ఏమిటి? ఆత్మహత్యలు అసలు ఎందుకు జరుగుతున్నాయి? దీనికి ఉత్పత్తి ఏమిటి? అసలు దీనికి మూలాధారం ఏమిటి? దీనికి జవాబు ఏమిటి అని మనం బైబిల్ని కానీ ధ్యానం చేసినట్లయితే మంచి జవాబులు, మన జీవితంలో మేలు కలిగించే జవాబులు, మరి అన్నడు కూడా అటువంటి ఆలోచన చేసుకోకుండా ఉండే జవాబులు మనం చూడగలం. అటువంటి కొన్ని జవాబులు మనం కానీ చూసినట్లయితే, దేని బిడ్డలారా, యోబు గ్రంథం 3:20 నుంచి 26 మనం చూసినట్లయితే కొన్ని మాటలు మనం అక్కడ చూడగలుగుతాం. అక్కడ ఒక మాట చెప్తున్నాడు. యోబు గ్రంథం 10:1 చూసినట్లయితే యోబు ఒక మాట చెప్తున్నాడు. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది,
నేను అడ్డు లేకుండా అంగలార్చెదను, నా మనోవ్యాకులము కొలది నేను పనికెదను. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది. దేని ప్రియులారా, మా బ్రతుకు మీద విసుగు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పారు, విసుగక ప్రార్థన చేయుడి. ప్రార్థన చేసేటప్పుడే మనకు విసుగు ఉండకూడదు కదా. ప్రార్థన చేసేటప్పుడు కంపల్సరిగా మన ఓర్పును ధరించుకోవాలి కదా. అలాంటప్పుడు మరి బ్రతకడానికి ఏమాత్రము కూడా విసుగు చెందకూడదు. దేని బిడ్డలారా, దేవుడు మనకు నిర్ణయించిన సంవత్సరాలు, దేవుడు నిర్ణయించిన నెలలు, దేవుడు నిర్ణయించిన రోజులు, దేవుడు నిర్ణయించిన గంటలు, దేవుడు నిర్ణయించిన మరి నిమిషాలు, సెకండ్స్ కూడా మనం బ్రతికి తీరాలి. ఆయన సెలవులు లేకుండా ఒక్క సెకండ్ ముందు నీవు నీ ప్రాణాన్ని తీసుకోవడానికి కూడా దేవుడు నీకు అధికారం ఇవ్వలేదు. దేవుడు దేహం నీ చేతిలో పెట్టాడు. నీ దేహము దేవుని ఆలయం, దేవుని చేత అనుగ్రహించబడింది. అది నీవు కానీ దేహాన్ని పాడు చేస్తే, నీ ప్రాణం కానీ తీసుకున్నట్లయితే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావేమో చనిపోయి ఏదో సాధించవచ్చు అని, కానీ చనిపోయి ఏమీ సాధించలేవు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు కదా, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. విశ్రాంతి, నెమ్మది లేక ఈరోజు అలిసిపోయిన జీవితాలు, అలిసిపోయి దేని బిడ్డలారా, బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసేటప్పటికి అలిసిపోయి ఇంకెందుకు నేను బ్రతకాలేక, ఇక నేను పెళ్ళిళ్ళు చేయలేను, లేక పెళ్ళిళ్ళన్నీ చేసేసాను కదా, ఇంకెన్ని నా పనేమి లేదు, ఇక్కడ నేను చనిపోతే బాగుండేమో, లేకపోతే ఇల్లు కట్టాను పిల్లలకు, ఇంక నేను ఎందుకు, నా అవసరం తీరిపోయింది పిల్లలకు, ఇక నా అవసరం లేదు, ఇక నేను ఎందుకు బ్రతకాలి, లేకపోతే ఎంతకాలం నేను ఉద్యోగం చేశాను, ఇక రిటైర్ అయిపోయాను, ఇక నా అవసరం ఎవరికి, ఒక డిపార్ట్మెంట్ వారికి లేదు, లేక నేను తెచ్చి పెట్టాలనే అవసరం నా కుటుంబానికి లేదు, ఇక నా వల్ల ఉపయోగం ఎవరికి లేనప్పుడు నేను ఎందుకు బ్రతకాలి. చాలాసార్లు నాతో మాట్లాడేవారు ఎవరు లేరు, ఎవరి పనిలో వారు ఉన్నారు, నేను ఇక ఎవరి కోసం బ్రతకాలి అని విసుగుదల. చాలాసార్లు దేని బిడ్డారా, మన జీవితంలో విసుగు చెందిపోయాడంట భక్తుడు. విసుగు పుట్టేసిందంట బ్రతకడానికి. కొద్దిమందికి తినడానికి విసుగు, నిద్రపోవాలంటే విసుగు, కొద్దిమందికి డబ్బులు లెక్క పెట్టాలంటే విసుగు, కొద్దిమంది నడవాలంటే విసుగు, కొద్దిమందికి ఇవ్వాలంటే విసుగుదల, కొద్దిమందికి తీసుకోవాలంటే విసుగుదల, కొద్దిమందికి మాట్లాడాలంటే విసుగుదల, కొద్దిమందికి వినాలంటే విసుగుదల, అనేక రకాల విసుగుదలలు ఉన్నాయి. కానీ ఇక్కడ భక్తుడికి మనం చూసినట్లయితే, యోబు అనే భక్తుడికి అసలు బ్రతకాలంటేనే విసుగుదల వచ్చేసిందంట. దేని బిడ్డలారా, మన జీవితంలో విసుగుదల పనిచేయదు. విసుగుదల ఉన్న రోజుని, ఏదో ఒక రోజు నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే పాడు చేసేసుకుంటావు. విసుగుదల పనిచేయదు. దేవునిని ప్రేమించే మనసు కలిగిన వాడు మొట్టమొదటిగా తనను తాను కూడా ప్రేమించుకోవాలి. నీ కుటుంబాన్ని ఎలాగ ప్రేమిస్తావో, నీకు కలిగిన ఆస్తిపాస్తులను ఏ విధంగా ప్రేమిస్తావో, అలాగే నిన్ను నీవు కూడా ప్రేమించుకోవాలి. నీ ప్రాణం కూడా అది ఒక విలువైన దేవుడిచ్చిన ఆస్తి. ఆస్తిని నువ్వు కాపాడుకోవాలి. దేవుడిచ్చిన ఆయుష్ 70 లేక అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. దేని బిడ్డలారా, 70 లేక అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. కాబట్టి దేని బిడ్డలారా, మన యొక్క జీవితంలో మరి మన దేవుడు నిర్ణయించిన కాలము, బైబిల్ ఏం చెప్తుందంటే, మరి నియమించబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నేను ఎరుగుదునని దేవుడు చెప్తూ అక్కడ నియమించబడిన దినములనే ఒక ప్రత్యేకమైన మాటను మనం చూస్తున్నాం. దేవుడు నీకు ఒక కాలాన్ని నిర్ణయించాడు, నియమించాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆదాము నిత్యము బ్రతకాలనేది దేవుని ఆశ. కానీ ఆదాము చనిపోవడానికి కారణం ఏమిటంటే, పాపము వలన వచ్చు జీతము మరణము. దేని బిడ్డలారా, తను మరి చేసిన పాపమే తన మీదకి వచ్చింది కనుక పాపం తను చంపేసింది. ఇక్కడ మనం చూసినట్లయితే దేని బిడ్డలారా, విసుగుదల అనేది నీ జీవితం ఎప్పుడైతే వస్తుందో, మరి ఆ విసుగుదలను బట్టి ఎవరైతే ఇటువంటి విసుగుదల కలిగి ఉంటారో, ఆ విసుగుదల కలిగిన వారి ప్రాణం మీదే విసుగు తెచ్చుకొని జీవితాన్ని అంతమొందించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు మనకిచ్చేది ఏమిటంటే ఓర్పుని దేవుడు దయచేస్తూ ఉంటాడు. అందుకని బైబిల్లో ఒక మంచి మాట ఉన్నది, మీ ఓర్పు వలన మీ ప్రాణములను దక్కించుకొందురు. నీకు ఓర్పు లేకపోతే నీ ప్రాణం నీ చేతులారా పోగొట్టేసుకుంటూ ఉంటావు. ఓర్పు కావాలి మనకు.
దేని ప్రియులారా, ఓర్పు లేకపోతే చాలాసార్లు దేని ప్రియులారా విసుగుదల అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆ విసుగుదల క్షణికాలంలో నీ ప్రాణాన్ని తీసేస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్త నా సహోదరుడా, నా సహోదరి. నీవు ఓర్పు అనేది ఒకవేళ నీకు లేకపోతే, మానవులకు అనేది మనకు కొంచెం వరకే ఓర్పు ఉంటుంది. అది అన్ని పరిస్థితులను చాలదు, అన్ని పరిస్థితులు ఎదుర్కోవడానికి అది చాలదు. కాబట్టి దేవుని సహాయం మనం కోరుకోవాలి. దేవుని యొక్క ఓర్పును మనం ఎప్పుడైతే కోరుకుంటామో దేని ప్రియులారా దేవుడు చాలినంత ఓర్పు మనకు దయచేస్తాడు. బైబిల్లో ఇంకొక మాటను మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో 16-17 వచనాలు చూసినట్లయితే, బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికీ ఉంచబడదు. రాబో దినములలో వారందరూ మరువబడిన వారే ఇందురు. జ్ఞానులు మృతి పొంది విధమెట్టిదో, బుద్ధిహీనులు మృతి పొంది విధము అట్టిదే. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను. అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడిన గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. చాలాసార్లు జ్ఞానికి ఎలా జరిగిందో బుద్ధిహీనుడికి అలాగే జరుగుతుంది. ధనవంతుడికి ఎలా జరిగిందో పేదవాడికి అలాగే జరుగుతుంది. గొప్పవాడికి ఎలా జరిగిందో తక్కువ వాడికి అలా జరుగుతూ ఉంటుంది. చదువుకున్న వాడికి ఎలా జరిగిందో మరి చదువు లేని వాడికి అలా జరుగుతూ ఉంటుంది. పేరున్న వాడికి ఎలా జరిగిందో ఒక్కొక్కసారి పేరు లేని వాడికి అలా జరుగుతూ ఉంటుంది. ఎక్కువ వాడికి ఎలా జరిగిందో తక్కువ వాడికి అలా జరుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో అయ్యో నేను ఎంత ప్రయాసపడి నేను ఏదైతే సంపాదించానో వాడు ప్రయాస పడకుండానే దీన్ని సంపాదించాడే అని కొన్నిసార్లు మనకేమొస్తుందంటే దేని ప్రియులారా అసహ్యం వేస్తూ ఉంటుంది. నేను ఎంత కష్టపడి చేస్తే వాడు కష్టపడకుండానే ఇలా చేసాడే అనే ఒక్కోసారి అసహ్యం వేస్తూ ఉంటుంది. మనం ఎంత ప్రయాసపడి చేసినది వారు కొద్దిమంది ప్రయాస పడకుండానే వారు చేసినప్పుడు వారిని చూసి మనకు మత్సరం ఏర్పడుతూ ఉంటుంది, కుళ్ళి ఏర్పడుతూ ఉంటుంది, పక్షపాతం ఏర్పడుతూ ఉంటుంది, ఓర్వలేని గుణం ఏర్పడుతూ ఉంటుంది. దేని బిడ్డలారా మన జీవితంలో మరి అసహ్యం అనేది ఉండకూడదు, అసహ్యం అనేది ఉండకూడదు. మనం నీతిమంతులుగా మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా బ్రతుకుతున్నప్పుడు మనకు ఏ స్థితి సంభవిస్తుందో, ఒక మరణం కానీ, రోగము కానీ, శ్రమ కానీ, ఇరుకుల ఇబ్బందులు కానీ, ఒకవేళ దేవుని యందు భయభక్తులు లేనివాడికి అదే విధంగా సంభవిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చూసి నేను దేవుని యందు ఎంత భక్తి కలిగాను కదా, ఎంత ప్రార్థన చేశాను కదా, ఇంత మరి నీతిగా బ్రతికాను కదా, అయినా కానీ మరి దేవుని యందు నీతిమంతులుగా జీవించలేని వారికి, పాపులుగా ఉన్నవారికి, మరి చెడిపోయిన వారికి, అవిశ్వాసులకు, భక్తిహీనులకు ఎలా జరుగుతుందో అలాగే నాకు జరుగుతుంటే ఇంకెందుకు నాకు ఈ భక్తి, ఎందుకు నాకు ఈ జీవితం, ఎందుకు నాకు ఈ విశ్వాసం, ఎందుకు నాకు ఈ దేవుడు అని ఒక్కొక్కసారి దేని ప్రియులారా ఆ విసుగుదల అసహ్యం పుడుతూ ఉంటుంది. చాలా జాగ్రత్త, మోసపోవద్దు, అసహ్యం పుట్టకూడదు. దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఈ లోకంలో ఒకవేళ కంపేర్ చేసుకుంటే మనుషుల పరిస్థితులతో కానీ మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఒక్కొక్కసారి అసలు మనకి ఏమి దక్కుతుంది, ఏమి దొరుకుతుంది అని అనుకుంటూ ఉంటాం. ఏం బిడ్డలారా, యేసయ్యతో పాటు శిష్యులు మరి అన్ని విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడించారు. ఒక ధనవంతుడు వచ్చి మరి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి అయ్యా నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలన్నప్పుడు ఆయన అన్ని బాగానే చిన్నప్పటి నుంచి కూడా అన్నీ కూడా ఆజ్ఞలు గైకున్నట్టు చెబుతున్నాడు. ప్రభు ఒక మాట అన్నారు, నీకు ఇంకా ఒకటి కొద్దిగా ఉన్నది, అదేమిటంటే నీ ఆస్తి అమ్మి బేదలకు ఇచ్చి మరి నీవు వచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు ఆ యొక్క ధనవంతుడు మిక్కిలి ధనవంతుడు కనుక వ్యసన పడుచు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభు ఏమన్నారంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే మరి ఒంటె సూది బెజ్జములో దూరుట సులువని ప్రభు చెప్పారు. ఆ మాట వినగానే శిష్యులు అన్నమాట, ప్రభువా మేము అన్ని విడిచిపెట్టేసాం, మాకేం దొరుకుద్ది, మరి అలాగైతే పరలోక రాజ్యం ఎవరు ప్రవేశిస్తారు అని వారందరికి కూడా వెంటనే ఆశ్చర్యంతో ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఏమన్నారంటే నా నిమిత్తమో మీరు ఏమైతే విడిచిపెట్టారో అవి 100 రెట్లు పొందుకుంటారు, అంతేకాదు ఈ లోకమందు హింసలతో పాటు నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారని ప్రభు చెప్పారు. దేని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు శిష్యుడిగా నీవు జీవించినప్పుడు, శిష్యురాలుగా నువ్వు జీవించినప్పుడు, యేసుని వెంబడించే బిడ్డగా నువ్వు జీవించినప్పుడు ఈ లోకంలో హింస కలగచ్చు,
ఒకవేళ శ్రమ కలగవచ్చు, నింద కలగవచ్చు, అవమానం కలగవచ్చు, ఏదైనా కలగవచ్చు. అయినా కానీ అంతకంటే ఒక గొప్ప ప్రతిఫలము గురించి నీతో చెప్తున్నాను. అదేమిటంటే ఈ లోకంలో హింసతో పాటు పరలోకమందు మరి నిత్య జీవాన్ని పొందుకుంటావు. నిత్య జీవం అనే ఆ పరిశుద్ధాత్మ చేత దేని బిడ్డలారా, యేసు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచి నిత్య జీవం కలిగి ఉన్నారో అటువంటి నిత్య జీవపు శక్తి కలిగి పరిశుద్ధాత్మ చేత ప్రభుతో నీవు యుగ యుగాలు తరతరాలు ఉండబోతున్నావు. నేను ఉండబోతున్నావు, మనం అందరం ఉండబోతున్నాం. నా సహోదరుడా, నా సహోదరి, ఈ లోకంలో భక్తుడు ఏమంటాడంటే చులకని శ్రమ, చిన్న చిన్న శ్రమలు దేని ప్రియబిడ్డలారా కొద్ది కాలం ఉంటాయి, కొద్ది కాలం విడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. మన జీవితంలో వెలుగు చీకటి ఏ విధముగా రాత్రి 12 గంటలు పగలు 12 గంటలు ఏ విధముగా వెలుగు స్థిరము కాదు, చీకటి స్థిరము కాదు, అదే 24 గంటలు. అలాగే మన జీవితంలో కూడా మరి జ్ఞానులు మృతి పొంది విధమేటిదో బుద్ధిహీనులు కూడా మృతి పొంది విధమట్టిదే. కాబట్టి ఇక మనకు ప్రత్యేకత ఏముంది అని అనుకోకూడదు. దేవుడు చెప్తున్నాడు కదా, చాలామంది ఆ విధంగా అనుకున్నట్టు ద్వారా ఇక ఎందుకు మనం బ్రతకాలి ఈ లోకంలో, ఇక ఎందుకు నేను జీవించాలి అనే ఆలోచన మరి పుట్టే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి మనము ప్రభు కోసం బ్రతికే వారిగా ఉండాలి. దేని బిడ్డలారా, బ్రతికినాను చనిపోయినాను మనం ప్రభువారమే, ప్రభు కోసం బ్రతికే వారిగా ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే ఈ ఆత్మహత్య అనే ఆలోచన పుట్టడానికి మొదటి కారణం ఏమని చెప్పుకున్నామంటే జీవితంలో అలసిపోయినప్పుడు. రెండవ కారణం జీవితం ఇక ఎందుకు నేను బ్రతకాలి, లేక అందరికీ జరిగినట్టే నాకు జరిగితే, దేవుని యందు భయభక్తులు కలిగిన నాకు ఆ విధంగా జరిగితే నేను ఎందుకు బ్రతకాలనే ఇటువంటి అసహ్యత పుట్టుట ద్వారా మరి ఆత్మహత్య ఆలోచనలు వస్తూ ఉంటాయి. మూడవదిగా మనం చూసినట్లయితే కోపము. దేని ప్రియబిడ్డలారా, మనుషుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదని బైబిల్ చెబుతుంది. ఒకసారి నీనివే అనే పట్టణాన్ని దేవుడు చూసినప్పుడు ఆ పట్టణము బహు భయంకరమైన పాపంతో నిండి ఉంది. అయితే దేవుడు ప్రేమమయుడు గనుక వెంటనే తీర్పు తీర్చి వారిని చంపడానికి మాత్రము మనసు ఇష్టం లేనివాడు గనుక యోనా అనే ఒక భక్తుడును తన దాసుడను సువార్త ప్రకటించి మారు మనసు పొందమని ఆ యొక్క పట్టణానికి దేవుడు పంపించాడు. పంపించినప్పుడు నీనివే పట్టణస్థులందరూ కూడా పశ్చాత్తాపడి బూడిద వేసుకొని గొనెపట్టు కట్టుకొని ఉపవాసం ఉండి ఈవెన్ పశువులతో సైతము కూడా గడ్డి కూడా వారికి పెట్టకుండా, చంటి పిల్లలకు కూడా పాలు ఇవ్వకుండా దేని బిడ్డలారా ఆ విధంగా వారు ఉపవాసం ఉండి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారి పాపాన్ని బట్టి ఏ శిక్ష అయితే విధించాలనుకున్నాడో ఆ శిక్ష విధించలేదు. 1,20,000 మందికి పైగా ఉన్న ఆ నీనివే పట్టణాన్ని దేవుడు క్షమించాడు, నీతిమంతులుగా తీర్చాడు. వారి విశ్వాసాన్ని, వారి తగ్గింపును దేవుడు చూచి వారికి క్షమాభిక్ష పెట్టాడు, ప్రాణభిక్ష పెట్టాడు. వెంటనే ఈ యోనాకు కోపం వచ్చేసింది. దేని బిడ్డలారా, చూడండి మీరు ఇటువంటి పాపము చేస్తున్నారు కనుక ఇటువంటి శిక్ష రాబోతుంది అని హెచ్చరించాడు. కొద్ది రోజులు సువార్త చేశాడు. ఇక వీరు ఎప్పటికీ మారని, వీరు బ్రతికి ఇంతే, కాబట్టి కొద్దిసేపట్లో దేవుని ఉగ్రత వస్తుంది, వీరు చనిపోతారు అనే ఆలోచనతోనే ఉన్నాడే. కానీ వారు పశ్చాత్తాపడ్డారు అనే విషయాన్ని గ్రహించలేకపోయాడు, తెలుసుకోలేకపోయాడు. పశ్చాత్తాపడితే దేవుడు కూడా తన మనసు మార్చుకొని తాను చేయదలిసిన ఉగ్రతను కూడా మానుకుంటాడని, వారిని మళ్ళీ తిరిగి చేర్చుకుంటాడని దేవుని మనసును కూడా ఎరుగలేకపోయాడు. కాబట్టి కోపపడుతున్నాడు. దేవుడు నాతోది అన్న మాటను దేవుడు నెరవేర్చట్లేదు. దేవుడు యోనా అనే ఆ యొక్క తన దాసుడికి దేని ప్రియబిడ్డలారా ముందుగా చెప్పిన మాటలు నెరవేరలేదని, ఆ యొక్క నీనివే పట్టణం పైకి దేవుని ఉగ్రత శిక్ష రాలేదని దేవుని దాసుడు కోపముతో, దేవుని మీద కోపంతో ఉన్నాడు. ఇది న్యాయమంటారా? దేని బిడ్డలారా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత మంచి దేవుడు, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. మనం తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. దేని బిడ్డలారా, కాబట్టి దేవుడు తన యొక్క ఉగ్రత కుమ్మరించలేదని, దేవుడు తన యొక్క కోపాన్ని కుమ్మరించలేదు అని ఏమనుకుంటున్నాడో తెలుసా? ఇక నేను ఎందుకు బ్రతకాలి, చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాడు. తను తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు. చూడండి, చాలాసార్లు ఇతరులకి కీడు రావాలని కోరుకుంటూ ఉంటాం, ఇతరులకు నష్టం కలగాలని కోరుకుంటూ ఉంటాం. వాళ్ళకి కలిగితేనే మన కళ్ళు చలారుతూ ఉంటాయి. వారు రక్షణ పొందాలని కానీ, మారు మనసు పొందాలని కానీ, దేవుడు వారిని కూడా క్షమించే దేవుడు కనుక దేవుని ప్రేమను వారు కూడా రుచి చూడాలని పెద్ద మనసు మనకు ఉండదు చాలాసార్లు.
చాలాసార్లు మన ప్రార్థన కూడా ఇతరులకు నష్టాలు కలగాలని, నాశనం కలగాలని, ఇతరులకు మరి భయంకరమైన ప్రమాదాలు జరగాలనే ఈ ప్రార్థనలు కానీ ఆలోచన కానీ దేవుడు ఏమాత్రం అంగీకరించే దేవుడు కాదు. నా సహోదరుడా, నా సహోదరి, యోనా జీవితంలో అటువంటి ప్రార్థన చేశాడు కాబట్టే ఏమాత్రము కూడా జవాబు పొందలేకపోయాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఇక నేను ఎందుకు బ్రతకాలనే ఆలోచనకు వచ్చేసాడు. చాలాసార్లు దేవుని బిడ్డలారా, నీ ఇష్టానుసారంగా చేయటకు దేవుడు నరుడు కాదు. ఆయన తన ఇష్టాన్ని జరిగించే దేవుడు. దేవుని ఇష్టం జరుగుతున్నప్పుడు నీవెందుకు చనిపోవాలి? దేవుడు తన ఇష్టాన్ని జరిగించుకుంటూ ఉంటాడు. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే దేవుడు. ఆయన తన యొక్క మాట తప్పక నెరవేరుస్తాడు. కొన్నిసార్లు ఆయన మనస్సు మార్చుకొని పశ్చాత్తాపడి మళ్ళీ మన మీద తన జాలిని, తన దయను, తన కృపను కుమ్మరించే దేవుడు ఆయన. కానీ మరి అటువంటి క్షమించే స్వభావం లేకపోతే ఈరోజు మానవులు ఏమైపోతారు? దేని ప్రియులారా, ఇంకా రోజు జరుగుతుంది అంటే, ఈ 2015 సంవత్సరం అంతా ప్రతిరోజు గడిచింది అంటే ఏమనుకుంటున్నావు? ఆయన ఇంకా మనల్ని క్షమించి సజీవులుగా ఉంచాడు. ఆయన మనల్ని ప్రేమించి ఇంకా పాపులకు అవకాశం ఇస్తున్నాడు రక్షణ పొందుతారని. కాబట్టి దేని బిడ్డలారా, మనము చావవలసిన పని లేదు. బ్రతికిన వారి కోసం వారు రక్షణ పొందాలని మనం ప్రార్థన చేయాలి. వారు రక్షించబడే వరకు ఎదురు చూడాలి. వారు రక్షణ పొందితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని ఆనందించాలి. కానీ దేని బిడ్డలారా, ఇతరులు పాడైపోవాలని, ఇతరులు నాశనం అయిపోవాలని అటువంటి ఆలోచన కానీ మనకు కలిగినట్లయితే మనమే చచ్చిపోవాలని ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి దేని బిడ్డలారా, నీ ప్రాణం మీదకి నీ ఊరి తెచ్చుకోకుండా ఉండాలి అంటే, ఇతరులు రక్షించబడాలి, ఇతరులు క్షేమంగా ఉండాలి అనే ఆలోచన మనకు కావాలి. మరొక విషయాన్ని కానీ మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 29 నుంచి మనం కొన్ని మాటలు మనం చూసినట్లయితే, సంసోన్ అనే ఒక వ్యక్తి దేని ప్రియులారా, తను చేసిన పాపాన్ని బట్టి ఫిలిష్తీయులకు దొరికిపోయాడు. ఒక దలీల్ అనే ఒక వ్యభిచారి ద్వారా పట్టబడ్డాడు. తన బలాన్ని పోగొట్టుకున్నాడు. వారు పట్టుకొని తన తల గొరిగేశారు, తన కళ్ళు పీకేశారు. ఇక గురుడివాడైపోయాడు. దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, ఇశ్రాయేలుకే ఒక రాజుగా గొప్పవానిగా నియమించబడిన ఒక వ్యక్తి. దేని ప్రియులారా, ఒకే ఒక్క కారణం, తను చేసిన వ్యభిచార పాపాన్ని బట్టి పట్టబడ్డాడు. చివరికే ఫిలిష్తీయులకు బానిసగా మారిపోవలసి వచ్చింది. కళ్ళు తీసేశారు, గుడ్డివాడైపోయాడు. కళ్ళు లేని రోజు నీ జీవితం శూన్యమే. ప్రియులారా, ఈ కళ్ళను వ్యర్థమైన వాటికి, అపవిత్రమైన వాటికి చూడడానికి నువ్వు అప్పగిస్తున్నావేమో, చాలా జాగ్రత్త. ఒకసారి పురుటి గుడ్డి వారిని కానీ మనం చూసినట్లయితే నిజంగా మనం తట్టుకోలేని వేదన, దుఃఖము వస్తుంది మనకి. ఎందుకో తెలుసా? వారు దేని బిడ్డలారా, ఏదైనా మనుషులు ఎలాగుంటారో వారికి తెలియదు. చెట్టు ఎలాగుంటుందో వారికి తెలియదు. వారు తినే ఆహారం ఎలాగుంటుందో వారికి తెలియదు. వారు త్రాగే నీరు ఏ రంగులో ఉంటుందో వారికి తెలియదు. వారిని కుట్టే చీమ ఎలాగుంటుందో వారికి తెలియదు. వారిని వివాహం చేసుకున్న భార్య ఎలాగుంటుందో, లేక భర్త ఎలాగుంటాడో వారికి తెలియదు. వారిని కన్న తల్లిదండ్రులు ఎలాగుంటారో వారికి తెలియదు. అంతా చీకటిగానే ఆత్మలో వారు దేవుని యొక్క భాషను అర్థం చేసుకోగలుగుతారు, ఆత్మలో అన్నీ చూడగలుగుతారు. కానీ ఈ మట్టి నేత్రాలతో ఏమీ చూడలేని పరిస్థితి, అంధకారమయమైన చీకటి. దేని బిడ్డారా, ఈరోజు 2 నేత్రాలు నువ్వు చూడగలుగుతున్నావు అంటే చాలా జాగ్రత్త. ఆ కన్నులను మంచి విషయాలకు ఉపయోగించు, పరిశుద్ధమైన విషయాలకు ఉపయోగించు. అయితే ఈ యొక్క సంసోన్ ఏం చేశాడు అంటే, ఆ యొక్క చేసిన పాపాన్ని బట్టి పట్టబడ్డాడు. పట్టబడిన తర్వాత దేని బిడ్డారా, ఇక నిరీక్షణ లేదు, ఇక చావే జవాబు. ఏదో ఒక రోజున తను చంపేస్తారు కూడా తనకు తెలిసిపోయింది. కాబట్టి ప్రియులారా, చివరిగా ఒకటి అనుకున్నాడు అంతే, నేను చనిపోయి నాతో పాటు వీరిని కూడా చంపేయాలి. ఒక ప్రక్కన మర్డర్ చేయాలి వీరిని, రెండవదిగా నన్ను నేను సూసైడ్ చేసుకోవాలి. ఈరోజు ఎంతమంది ఇటువంటి మనసు, ఎంతమంది ఈరోజు మానవ బాంబుల ద్వారా, విమానంలో మానవ బాంబులు, లేక మనుషులు ఎక్కువగా రద్దీగా ఉన్న స్థలాల్లో కానీ, ట్రైన్లో కానీ, బస్సులో కానీ, ప్రార్థన స్థలాల్లో కానీ బాంబులు పెట్టుకొని దేని ప్రియులారా, ఎంతమంది ఇటువంటి మనస్సును కలిగిన వారు ఉన్నారు. దేని బిడ్డలారా, చూడండి, వారి ప్రాణాలని వారు చంపుకోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలని కూడా తీసేస్తున్న వారు ఎంతమంది. ఇటువంటి భయంకరమైన మనస్సును కలిగినట్లయితే ఇప్పుడే అనుకూలమైన సమయం. విడిచిపెట్టాయి, పశ్చాత్తాపడు, విడిచిపెట్టాయి. నీ పాపాన్ని ఒప్పుకో. దేని ప్రియబిడ్డ, నీ ప్రాణము నువ్వు తీసుకోవడానికి దేవుడు నీకు అధికారం ఇవ్వలేదు. ఇతరుల ప్రాణాలు తీయడానికి దేవుడు నీకు అధికారం ఇవ్వలేదు. దేని బిడ్డలారా,
నేను నీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మరికొన్ని విషయాలు మరి యొక్క భాగంలో మనం చూద్దాం. నాతో పాటు దయచేసి ఎక్కివించండి. తండ్రి, ఇప్పుడే బలపరచు నాయన. అయ్యా, ఈ ఆత్మహత్యన ఆలోచన తీసివే ప్రభువా. మీకోసం బ్రతకాలనే ఆలోచన దయచే తండ్రి. అయ్యా, మీ యొక్క బలముతో, శక్తితో, ఆత్మతో నింపి బలపరచమని, వారు పడిన గుంటల నుండి వారిని లేవనెత్తమని, ప్రతి భయము, పిరికితనము తీసివేయమని, ధైర్యంతో నింపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదంగా ఉన్నట్లయితే ప్రోత్సహించండి, మీ సహకారం మాకు అందించండి, మీ ప్రార్థనాస్తుతులు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. మా యొక్క ఫోన్ నంబర్ 9703903517. ఈ ఆదరణ కార్యక్రమము ప్రతిరోజు ఇదే సమయంలో ఇదే ఛానల్లో తప్పక చూడండి. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.